ఇంకొక ప్రధానమైన ఏకాదశి చెప్తున్నాడు. ఇది భీమా ఏకాదశి వ్రతం. భీమా ఏకాదశి వ్రతం అత్యంత ప్రధానమైనది. దీనికి ఒక చమత్కార కథ చెప్తారు. భీముడు సాధారణంగా ఉపవాసం ఉండలేట. ఆయన వృకోదరుడు అంటే జఠరాగ్నిలో వృకము అని ఒక అగ్ని ఉంటుంది. అది ఆయన గర్భంలో ఉంది భీముడికి. అది దేన్నైనా అరిగించగలిగే శక్తి ఉంది దానికి. అంత జఠరాగ్ని ఉన్నటువంటి వాడిని ఉపవాసం ఉంటారా అంటే కుదరదు. కానీ ఆయన కూడా ఏకాదశి వ్రతం చేయాలి జన్మలో, లేకపోతే ఎలాగనుకుని ఒక్క ఏకాదశి మాత్రం చేస్తాను పట్టుపట్టేట. అదేమిటంటే మాఘశుక్ల ఏకాదశి. అందుకే ఇది భీమా ఏకాదశి అన్నారని పెద్దలు పరంపరగా చెప్తారు. దీన్ని బట్టి భీముడు బాగా తిండిపోతే ఇలాంటి కన్క్లూషన్స్కి రావద్దు దయచేసి. మనం నెగిటివ్ కన్క్లూషన్స్ తొందరగా వస్తాం. దీన్ని బట్టి తప్పనిసరిగా చేయవలసిన ఏకాదశి అనేది ఇందులో చెప్తున్నారనేది మనం గ్రహించవలసిన అంశము. అది ఇక్కడ వివరిస్తున్నారు. అందుకే అయితే ఈ ఏకాదశి హస్తా నక్షత్రంతో కలిస్తే, సాధారణంగా మాఘమాసంలో ఏర్పడే నక్షత్ర స్థితి బట్టి హస్తా నక్షత్రం కలిసే అవకాశం కలిస్తే అది పెద్ద యోగంట. కనుక దీనిని సాధన చేసినటువంటి వాడు అద్భుతమైన నారాయణ కృప పొందుతాడు. అయితే ఆరాధించడం శ్రేష్టమని ప్రత్యేకించి చెప్తున్నారు. యజ్ఞవరాహ ఆరాధన సాధారణంగా మనకి ప్రాచీనమైన ఎన్నో ఉపాసనా సంప్రదాయాలు పోయే, మిగిలినవి చాలా కొద్ది. అసలు శాస్త్రాల్లో చెప్పని కొత్త కొత్త ఉపవాసాలు, కొత్త కొత్త ఉపాసనలు, కొత్త కొత్త రోజులు తయారయ్యాయి. వీటి గురించి